మాకు సింపతి రావాలి అని చెప్పేసి ఆ వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎంత కాన్స్పిరసీ థియరీ. ఇప్పుడు నెల రోజుల క్రితం వచ్చిన వ్యక్తి ఎందుకు చేస్తాడు? అతను మరీ వచ్చి అన్ని వ్యాపారాలు వదిలేసుకుని వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే అన్ని పనులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు అని అంటే మీరు పంపించిన వ్యక్తిగా మేము భావించాలా? ఎట్లా భావించాలి? ఇప్పుడు ఇంత నీచమైన సంస్కృతి మాకు లేదు. మాకు రాజకీయాలు ఒక్కటే పరమావధి కాదు. వ్యాపారం చేసుకుని మా నాన్నగారు కానీ మేము కానీ వ్యాపారం చేసుకుని ఇవాళ మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వ్యవహరించిన వ్యక్తులం మేము. ఇవాళ మీరు రాజకీయాల్లో మీరు డబ్బులు సంపాదించుకున్నారో, రాజకీయాలను అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నారో ప్రజలకు అన్నీ తెలుసు. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను మొన్న చెప్పాను, మళ్ళీ ఇవాళ చెప్తున్నా, ఆనాల వెంకటపారావు రోడ్లో 10,000 గజాల స్థలం అమ్ముకున్నాం మేము. అది ఇవాళ దాని విలువ ఎంత ఉంటుంది? కనీస పక్షాన 100 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది. ఇవాళ మేమేమన్నా ఈ 5 సంవత్సరాల్లో నా పైన ఏమన్నా మరక ఉందా? మేము ఏ రకంగా మేము ఏ రకంగా వ్యవహరించాం అది ఇవాళ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. దయచేసి ఈ నీచ రాజకీయాలు మానుకోండి. మాకు చేయాల్సిన అవసరం మాకేంటి? ఇప్పుడు సింపతియే గెయిన్ చేయాలంటే ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా సింపతి గెయిన్ చేయడానికి? ఒకవేళ నిజంగా మా పైన ఆ వ్యక్తికి అంత అభిమానం ఉండి సింపతి ఇది చేయాలి అనే ఇది ఉంటే ఇప్పుడు మా పైన ఈ రకంగా మా వెహికల్ని ఎందుకు తగలబెడతాడు? మాకెందుకు ఆస్తి నష్టం చేస్తాడు? ఇప్పుడు మా సొంత వెహికల్ ఎందుకు చేస్తాడు? అవతలోడు మీ ఆపోజిషన్ పార్టీలది చేయాలి కదా, మాది ఎందుకు చేస్తాడు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి, గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లో ఎవరు దుర్మార్గం ఉందనేది ప్రజలకి అర్థమవుతుంది. ఈ అవసరం మాకేంటి? ఎందుకు మేము చేస్తాము? ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా నేను దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాది కానీ నా కుటుంబ సభ్యులు కానీ ప్రమేయం ఉంటే నేను నిలువున నాశనం అయిపోతాను. నేను డైరెక్ట్ గా వచ్చి మార్కండేశ్వర స్వామి గుడి దగ్గరకు కానీ లేకపోతే మీరు ఏం చెప్తారో ఆ గుడి దగ్గరకు వచ్చి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు మీరు సిద్ధంగా ఉన్నారా? వెనకాతల బ్యాక్గ్రౌండ్ మీది లేకపోయి ఉంటే మీరు కూడా వచ్చి ప్రమాణం చేయొచ్చు కదా. దీనిది ఖచ్చితంగా ఒక వ్యక్తి వచ్చి అతను వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టే అంత ధైర్యం ఒక వ్యక్తికి ఉండదు, ఒక సామాన్యమైన వ్యక్తికి. దీని వెనకాతలు ఎవరో ఒకళ్ళు ప్రమేయం ఉంటే గాని ఈ కార్యక్రమం చెయ్యరు. సో ఖచ్చితంగా దీని వెనకాతలు ఎవరైతే ఉన్నారో మాకు పోలీస్ శాఖ పైన పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇవాళ ఈ రకమైన దుష్ప్రచారం చేయడం కూడా నిజంగా చాలా బాధాకరం, శోచనీయం. ప్రజలన్నీ కూడా గమనించాలి, తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి థ్యాంక్ యూ. రేపు కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి దీని యొక్క పూర్వాపరాలు పూర్తిగా లోతుగా వెళ్లి దీని వెనకాతలు ఎవరున్నారు, ఎవరు చేయించారనే అంశాలను కూడా బయటికి తీసే కార్యక్రమం చేపడతానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్.